18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా తప్పక నమోదు చేసుకుని ప్రతి ఓటరు లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు 2024 నందు పోలింగ్ రోజున మే 13న తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీ షా అన్నారు. గురువారం సాయంత్రం చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలోని చంద్రగిరి పట్టణంలోని ప్రత్యంగిర అమ్మవారి ఆలయం నుండి చంద్రగిరి కోట వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత చంద్రగిరి ఈఆర్ఓ నిశాంత్ రెడ్డి, నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బిఎల్ఓలు, పంచాయతీ సెక్రటరీలు తదితర అధికారులు ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీ నందు పాల్గొని ఎన్నికల పర్వం దేశ గర్వమని, ఐ ఓట్ ఫర్ ష్యూర్, ఓట్ హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని పలు నినాదాలు చేస్తూ అందరితో పలకరిస్తూ ఉత్తేజపరిచారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా తప్పక నమోదు చేసుకోవాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ మే 13న జరిగే ఎన్నికల పోలింగ్ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆర్ఓలు, బిఎల్ఓలు, సెక్టోరల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అలాగే సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ఓటర్లను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ 612 ఏర్పాటు చేసి క్యాంపస్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి యువతను మోటివేట్ చేసి అర్హత గల వారిని ఓటరుగా నమోదు చేయించి వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ఎన్నికల పండుగలో మే 13న ప్రతి ఒక్క ఓటరు పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. తిరుపతి కొత్త జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు 2024 ఇందులో ఓటర్ టర్న్ అవుట్ పెంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని, ఈ ఎన్నికల్లో 75% పైన పోలింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ను కలెక్టర్ ప్రారంభించి ఫోటో దిగారు. అలాగే చంద్రగిరి కోటను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా మనకు 612 ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అని ఉన్నాయి. ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ ఉద్దేశం ముఖ్యంగా ప్రతి స్కూల్లో కాలేజీలో ఉన్న ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, అలాగే అక్కడ ఉన్న టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ ఎన్రోల్గా చేయడము, తర్వాత వాళ్ళందరూ వచ్చి ఓటు వేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం. దీనికోసం ప్రతి స్కూల్లో కాలేజెస్లో ఒక క్యాంపస్ అంబాసిడర్ అని కూడా ఒక నియమించి, సో వాళ్ళ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్ని, ఈ జాతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి మనము తీసుకెళ్తున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ అని పెట్టి ప్రతి ఒక్క బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్స్కి చైతన్యం కలిగించి వచ్చే ఎన్నికలలో అంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి ప్రోత్సాహం చేస్తున్నారు. సో ఇది డెమోక్రసీకి ఈ ఒక ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య పండుగ అని చెప్తాము. ఈ పండుగలో ప్రతి ఒక్కరు హోల్హార్టెడ్గా పార్టిసిపేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 2019లో జరిగిన ఎలక్షన్లో మన జిల్లా టర్నౌట్ 78% ఉంది. ఈసారి డిస్టింక్షన్ కొట్టాలని మనం అందరూ ఆలోచిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రజలు, ఓటర్స్, అలాగే మీడియా మిత్రులందరూ ముందుకు వచ్చి ఓటు వేసి మన జిల్లా ఓటర్ టర్నౌట్స్లో హైయెస్ట్ నిలపాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సో ఈ దిశలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం ఇవ్వాలి. సో ఇంకా మనకు ఒక 2 నెలలు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యవంతం చేసి ఈ ఎన్నికల పర్వం దేశ గర్వం అని ఏదైతే మనం నినాదంతో వెళ్తున్నామో